ఈ చైనాకి ఏంటి ప్రయోజనం అంటే ఈ చికెన్ నెక్ అనేది దీన్ని ఆక్యుపై చేసేసుకుంటుంది అనమాట చైనా, ఈ బంగ్లాదేశ్ కోఆపరేట్ చేస్తే. దీనివల్ల భారతదేశం కలకట్టా దాకా ఈజీగా రావద్దు, నార్త్ ఈస్ట్ అనేది ఆక్యుపై చేసుకోవచ్చు చైనా. ఇప్పుడు ఈయన బంగ్లాదేశ్ అయిన నార్త్ ఈస్ట్ని చైనాకి గిఫ్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదనమాట ఇప్పుడు జరిగేది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏమవుతుంది, ముఖ్యంగా భారతదేశాన్ని మేము కూడా డివైడ్ చేసాం అని పాకిస్తాన్కి ఒక ఆనందం అనమాట. 1977లో దాని ఆనందం. ఈ విధంగా పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా 3 ఒకటయ్యాయి. దేనికి? భారతదేశం నుంచి నార్త్ ఈస్ట్ని డివైడ్ చేయడానికి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో మీకు అస్సాం, ఈ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం, ఈ 7 రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట. 7 రాష్ట్రాలతో పాటు ఈ సిక్కిం 8వ రాష్ట్రం. 7ని 7 సిస్టర్స్ అంటారు, 8వది సిక్కిం. ఇక్కడ ఈ 7 రాష్ట్రాలను కలిపే ఒక చికెన్ నెక్ చాలా చిన్నగా ఉంటుందండి. ఇది ఎంతో కాదు, కేవలం 29 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంటుందన్నమాట. దీన్ని ఆక్యుపై చేసామనుకోండి అయిపోయినట్టే. 2017లో మనకి డోక్లాం ప్లాట్ ఇష్యూ అనేది జరిగింది. చైనాకి భారతదేశ యుద్ధం దాకా వెళ్ళి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఈ డోక్లాం ప్లాట్యూ అనేది. ఇది ఆక్యుపై చేసుకున్న ఈ చికెన్ నెక్కను కొట్టవచ్చు. అంటే చైనా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ యూనస్ వచ్చి మీకు నార్త్ ఈస్ట్ వచ్చేస్తే బ్రహ్మపుత్ర రివర్ అంతా మీదే, ఇంకా అబ్జెక్ట్ చేయదు మీకు బ్రహ్మపుత్ర రివర్ నార్త్ ఈస్ట్ని గిఫ్ట్ ఇస్తా, నాకు కోఆపరేట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ బంగ్లాదేశ్ JF-10 ఫైటర్స్ని ఒకటి తెచ్చుకుంటుంది, సుమారు 16 యుద్ధ విమానాలని చైనా నుంచి. ఇక యుద్ధ సామాగ్రి తెచ్చుకుంటుంది. అంటే ఏంటి, ఈ బంగ్లాదేశు, పాకిస్తాన్, చైనా ఒక్కటైనయి అనేది మనకు దృఢమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, నార్త్ ఈస్ట్ని రక్షించుకోవాలి. అందుకే ఇండియా ఏం చేస్తుందంటే, అటు పాకిస్తాన్తో యుద్ధం చేసుకున్నప్పటికీ ఈ నార్త్ ఈస్ట్ని రక్షించడానికి ఆపరేషన్ ఒక మిలిటరీ ఎక్సైజే చేసిందంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత డేంజర్ ఉందో ఇక్కడని. చాలా కష్టంగా ఉందన్నమాట.